వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆర్జీవన్ ఏరియా జూలై మాసంలో 104% ఉత్పత్తిని సాధించడం జరిగింది. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. మంత్రి వివేక్ వెంకటస్వామికి జరుగుతున్న పౌర సన్మానంలో మాల సోదరులంతా పాల్గొని విజయవంతం చేయండి. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ పిలుపు. వాస్తవిక అంశాలను సరళమైన భాషలో వ్రాసి ప్రజలను చైతన్యం చేసిన గొప్ప భారతీయ రచయిత ప్రేమ్చంద్. ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయణ వెల్లడి. ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇవ్వమని తేల్చి చెప్పిన రత్నాపూర్ మేడిపల్లి రైతులు. రామగుండం కార్పొరేషన్ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెడ్డి రాజ్ కుమార్ విజయం. స్కూటీపై డివిజన్ ప్రజల వద్ద చెత్త సేకరిస్తూ వినూత్న నిరసన చేపట్టిన 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు, ఎంపీయూపీఎస్ ప్యాక్స్ ఎరువుల గోడౌన్, నారాయణపూర్ గ్రామంలోని ఎంపీపీఎస్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, సుల్తానాబాద్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సుల్తానాబాద్ మండలంలో 526 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, 94 ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయని అన్నారు. చిన్న కల్వల గ్రామంలో మంజూరైన 15 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణాలను అందించాలని కలెక్టర్ తెలిపారు. ఎరువుల గోడౌన్లో స్టాక్ పరిశీలించిన కలెక్టర్ రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, ఎవరైనా రైతులు పాస్బుక్ తీసుకురాకుండా వస్తే వారిని తిరిగి పంపవద్దని, వారు ఎక్కడ సాగు చేస్తున్నారో తెలుసుకొని కావాల్సిన ఎరువులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ ఆసుపత్రిలో ఫార్మసీ, అవుట్ పేషెంట్ వార్డ్, జనరల్ వార్డ్, పిల్లల వార్డ్, గర్భిణీ మహిళలకు వార్డును పరిశీలించి సుల్తానాబాద్ ఆసుపత్రిలో నెలకు 29 ప్రసవాలు జరుగుతున్నాయని తెలుసుకున్న కలెక్టర్ అవసరమైన అదనపు సిబ్బంది, స్కాన్ మిషన్ మంజూరు చేస్తామని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సుల్తానాబాద్ ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు, తహసీల్దార్ బషీరుద్దీన్, మండల పంచాయతీ అధికారి సమీర్ రెడ్డి, సుల్తానాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, పంచాయత్ రాజ్ ఏఈ సచిన్, మండల విద్యాశాఖ అధికారి రాజయ్య, మండల వ్యవసాయాధికారి నాగార్జున, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆర్జీవన్ ఏరియా జూలై మాసంలో 104% ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ జూలై మాసం వరకు ఆర్జీ సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఆర్జీవన్ ఏరియా జూలై మాసంలో 3,20,900 టన్నుల ఉత్పత్తికి గాను 3,33,925 టన్నుల ఉత్పత్తితో 104% ఉత్పత్తిని సాధించడం జరిగిందన్నారు. అలాగే వార్షిక లక్ష్యంలో జూలై మాసం వరకు 15,14,000 టన్నులకు గాను 12,60,499 టన్నులు సాధించి 83% సాధించామని తెలిపారు. అంతేకాకుండా కార్మికుల సంక్షేమం, కార్మిక కుటుంబాల సంక్షేమం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు. సింగరేణి కాలరీస్ జూలై నెలలో సింగరేణి మొత్తం కలిపి 20.8 మిలియన్ టన్స్ లక్ష్యం పెట్టుకోగా దాంట్లో 20.1 మిలియన్ టన్స్ సాధించి 97% సాధించడం జరిగింది ఉత్పత్తిని. మరియు ఆర్జీవన్ ఏరియాకి వస్తే జూలై నెల టార్గెట్ 3,20,000 టన్నులు టార్గెట్ పెట్టుకోగా 3,33,000 టన్నులు చేసి 1,30,000 టన్నులు అధికంగా 13,000 టన్నులు అధికంగా తీసి 104% సాధించడం జరిగింది. దీనికి కృషి చేసిన ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ ప్రతినిధులు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ముఖ్యంగా OC5 కాని వాళ్ళు 2,10,000 గాను 2,60,000 టన్నులు తీసి 50,000 టన్నులు ఎక్కువ తీసి 124% వర్షాభావము ఉండి
అత్యధిక వర్షపాతం నమోదైన కానీ కృషి చేసినందుకు ఓసీ5 ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వారికి ఒకరికి వాప్కోస్ కంపెనీ వారికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ప్రతినిధులు, డైరెక్టర్ గారు, చైర్మన్ గారు దీన్ని ఫాలోఅప్ చేసి దాన్ని తనిఖీ చేసిపోవడం జరిగింది. దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడము అది త్వరితగతిన నడుస్తున్నది. ఇది కాకుండా గౌరవ చైర్మన్ గారు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మరియు దానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ యొక్క సోలార్ ప్లాంట్ 5 మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా రామగుండంలో పెట్టడానికి దానికి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో RG1 SO2 GM ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, DGM వర్క్షాప్ జితేందర్ సింగ్, వీరారెడ్డి, ధనలక్ష్మిబాయ్, DYPM వేణు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి జరుగుతున్న పౌర సన్మానంలో మాల సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జన విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు ఎరుకల లక్ష్మణ్ రావుతో కలిసి డానియల్ మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న భిన్నమైన మాల సోదరులను ఏకతాటిపైకి తీసుకువచ్చిన మాల మోద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చిన సందర్భంగా పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో శనివారం సాయంత్రం 4 గంటలకు మంత్రి వివేక్ వెంకటస్వామికి పౌర సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. కాక వెంకటస్వామి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని సేవా మార్గంలో ప్రజల మన్ననలు పొంది పెద్దపల్లి ఎంపీగా, చెన్నూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మాల జాతికి గర్వకారణమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు పాల్గొని మంత్రి వివేక్ వెంకటస్వామికి జరుగుతున్న పౌర సన్మానాన్ని విజయవంతం చేయాలని కోరారు. రేపు శనివారం పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో గడ్డం వివేక్ వెంకటస్వామి గారి సన్మాన కార్యక్రమాన్ని టీం మరియు జన విజ్ఞాన పరిషత్ మాల సంఘం కలిసి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మాల సోదరులు, పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా రావాల్సిందిగా టీం పక్షాన ఆహ్వానిస్తూ ఉన్నాం. డిసెంబర్ 1, 2024 రోజున 30 సంవత్సరాల నుండి చిన్న భిన్నమైనటువంటి మాలలను ఓ తాటి మీదకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి ఈ మధ్యకాలంలో మంత్రి పదవి రావడాన్ని హర్షిస్తూ వారి యొక్క మంత్రి పదవి వచ్చినందుకు మాలలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాలలు చేస్తున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకు తెలుసు, షెడ్యూల్డ్ కులంలో ఏబీసీ వర్గీకరణ వచ్చిన తర్వాత జరిగినటువంటి పోరాటాలు ఏప్రిల్ 1, 2025 నుండి ఏబీసీ వర్గీకరణ అమలు జరుగుతున్నటువంటి క్రమంలో దానికంటే ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఇది వర్తించదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అన్ని నోటిఫికేషన్లు, అన్ని రిక్రూట్మెంట్లు, అన్ని సెలక్షన్స్లలో కూడా ఏబీసీని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూనే వివేక్ వెంకటస్వామి గారు మాలల కోసం చేసినటువంటి కృషిని కొనియాడుతూ వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతుగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి, అన్ని వర్గాలను కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాం. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తాం. ఒక గొప్ప సందర్భాన్ని ఇక్కడ ప్రకటించుకోబోతున్నాం. అదేమిటంటే, మరి మన రాష్ట్ర మాల జాతిలో ఉన్నటువంటి ఒక మాల ముద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామి గారి సన్మాన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రమైనటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తేదీ 2వ తారీఖు అంటే రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమము విజయవంతం కావడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల అందరూ కూడా, సబ్బండ వర్గాలందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, వెంకటస్వామి గారి రాజకీయ వారసత్వాన్ని పునిపుచ్చుకున్నటువంటి వెంకటస్వామి గారు సేవా నిరతితో, సేవే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చినటువంటి ఒక సామాన్య కార్యకర్తగా వచ్చి ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఏంటంటే అతని యొక్క సేవా నిరతే. ఎటువంటి అవినీతి లేకుండా మరి చక్కని
పట్టుదలతో క్రమశిక్షణతో విశాఖ ట్రస్ట్ ద్వారా కానీ ఇతర కార్యక్రమాల ద్వారా కానీ అతను ప్రజలకు మారుమూల గ్రామాలకు సైతం కూడా వారి యొక్క సేవలు అందినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా మరి వారు రావడం మనందరికీ గర్వకారణం, చాలా సంతోషించేటువంటి విషయం. అది మన కార్యక్షేత్రమైనటువంటి ఈ కోల్బెల్ట్ ఏరియాలో ఉండేటువంటి కార్మికుల యొక్క సమస్యలను, అది కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, లేకపోతే అవుట్సోర్సింగ్ కార్మికులు కానివ్వండి, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా వారి ద్వారా పరిశీలించుకునేటువంటి గొప్ప సందర్భం ఇది. కాబట్టి ఇక్కడ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సార్ ద్వారా, వివేక్ వెంకటస్వామి గారి ద్వారా మన సమస్యల్ని మరి ఇక్కడ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మీడియా సమావేశంలో టీం జన విజ్ఞాన పరిషత్ మాల సంఘం నాయకులు జూపాక పోషం, తుమ్మాటి ఆనంద్, కడమండ శ్రీహరి, సోగల వెంకటి, మర్రి ఐలయ్య, కొండకుమార్, కత్తెరమల్ల రమేష్, దాసరి రామస్వామి, కోలా కనకయ్య, మల్లేపల్లి నగేష్, పిట్టల వెంకటి, నంది నరేష్, దాసరి కిష్టయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, నూకల మొండయ్య తదితరులు పాల్గొన్నారు. వాస్తవిక అంశాలను సరళమైన భాషలో వ్రాసి ప్రజలను చైతన్యం చేసిన గొప్ప భారతీయ రచయిత ప్రేమ్చంద్ అని ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయణ అన్నారు. మున్షీ ప్రేమ్చంద్ 145వ జయంతి సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో సబ్బని ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ భారత సాహిత్యంలో ప్రేమ్చంద్ది విశిష్టమైన పాత్ర అని, ప్రజల భాషలో ప్రజల జీవితాలను వ్రాసి సాహిత్యం ప్రజల కోసమే జీవించారని కీర్తించారు. ఆనాడే ఆయన వితంతువును వివాహమాడి ఆదర్శప్రాయుడయ్యారని, భారత స్వాతంత్ర్యం కోసం పనిచేశారన్నారు. అత్యంత సాధారణంగా జీవిస్తూ ఆనాడు ఆంగ్లేయులు ఇచ్చే బిరుదులను తిరస్కరించిన ప్రేమ్చంద్ తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిన త్యాగధనుడు ప్రేమ్చంద్ అని కొనియాడారు. అఖిల భారతీయ ప్రగతిశీల రచయితల సంఘం అరసం వ్యవస్థాపనలో కీలక భూమికను పోషించిన ప్రేమ్చంద్ను నేటి రచయితలు ప్రజలు ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు. ఒక ఆదర్శవాది, ఒక ఆదర్శం వివాహం చేసుకున్నవాడు, దేశ స్వాతంత్రం కోసము సహాయ నిరాకరణలో భాగంగా తన ఉద్యోగాన్ని రాజీనామా చేసినవాడు, పత్రికలను స్థాపించినవాడు, సినిమాలకు కూడా రాసి సినిమాల ద్వారా క్రియేటివిటీ ఏమీ లేదు, రచయితను చంపేస్తుంది అని చెప్పినవాడు, ఒక ఆదర్శవాది, మంచి రచయిత. మరి అలాంటి మహానుభావుని ఈరోజు స్మరించుకోవడము గొప్ప విషయము. వారు పుట్టింది 1880వ సంవత్సరం జూలై 31, వారు అస్తమించింది 1936 అక్టోబర్ మాసంలో వారు అస్తమించారు. వారు 1935లో మొదటిసారి జరిగిన అఖిల భారత రచయితల సంఘానికి లక్నోలో వారు 9-10 మే తేదీల్లో సభాధ్యక్షులుగా వహించారు. చాలా గొప్ప విలువలు ఉన్నటువంటి మహామనిషి రచయిత. దాదాపు అనేక గ్రంథాలను రాసినటువంటి ప్రేమ్చంద్ యొక్క రచనలు భారతీయ భాషల్లో అనేక భాషల్లోకి వారి రచనలు ట్రాన్స్లేట్ అయ్యాయి. ఆ తర్వాత ఇంగ్లీష్లోకి కూడా అనేక ఇతర దేశాల భాషల్లోకి కూడా ట్రాన్స్లేట్ అయ్యాయి. తెలుగులోకి ఆయన రాసినటువంటి సాహిత్యం విస్తృతంగా తెలుగులో ఉంది. ప్రేమ్చంద్ ఆనాడు స్వతంత్ర ఉద్యమంలోనూ ఆ తర్వాత సంఘ సంస్కరణ ఉద్యమాల్లోనూ ఉంటూ తనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని బదులుకున్నటువంటి వ్యక్తి, ఆనాడు బ్రిటిష్ వాళ్ళను ఎదిరించినటువంటి వ్యక్తి, ఆనాడు బ్రిటిష్ వాళ్ళ ఉద్యోగాన్ని లేదా బ్రిటిష్ వారు ఇచ్చే అవార్డులను నిరాకరించినటువంటి వ్యక్తి, తిరస్కరించినటువంటి వ్యక్తి. అవార్డులు కనుక ఇచ్చినట్లయితే నాకు ప్రజలు అవార్డులు ఇవ్వాలి, ప్రభుత్వాల అవార్డులు అవసరం లేదని ప్రకటించినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ప్రేమ్చంద్. మున్షీ ప్రేమ్చంద్ గారి యొక్క బాటలో ఈనాటి రచయితలు కానీ ఈనాటి సమాజం కానీ నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆనాడు స్వతంత్రం రాకపోవడం ప్రేమ్చంద్ గారు ఉన్నప్పుడు భారతదేశంలో ఎలాంటి కుల వివక్ష కానీ ఎలాంటి అనాగరికమైన చర్యలు కానీ ఉన్నాయో అవి ఇంకొక రూపంలో కొనసాగుతున్నాయి. ప్రేమ్చంద్ గారి గురించి ఒక్క మాట చెప్పుకున్నట్లయితే ఆ రోజే ఆయన విధవరాలైనటువంటి ఒక స్త్రీని వివాహమాడి ఆదర్శ వ్యక్తిత్వాన్ని ఆయన చాటుకున్నాడు. అలాంటి వ్యక్తిత్వాలు ఇంతవరకు ఇప్పటికీ కూడా మనకు దొరకడం దుర్లభమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ భావజాలాన్ని, అలాంటి ఆధునిక స్వభావం అనేటువంటిది, మానవీయ స్వభావం అనేటువంటిది మనం ప్రేమ్చంద్లో చూస్తాం, ఆయన రచనల్లో చూస్తాం. ఆయన రచనలన్నీ కూడా ఎక్కువ దళితుల మీద అభిమానంతో, దళితుల జీవితాలు ఉన్నతీకరించే విధంగా,
బహుజనులను ఉన్నతీకరించే విధంగా ఉంటాయి. అలాంటి గొప్ప సాహిత్యాన్ని సృజించినటువంటి ప్రేమచంద్ర గారి బాటలో ఈనాటి రచయితలంతా నడవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సబ్బన్ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు. కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కవులు రాకుమార, దాస్యం లక్ష్మయ్య, స్నేహలత, నర్సయ్య, పోచయ్య, పుట్టరాజయ్య, ప్రకాష్ రెడ్డి, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూములు ఇవ్వమని రత్నపూర్ మేడిపల్లి గ్రామ రైతులు ప్రభుత్వ అధికారులకు తేల్చి చెప్పారు. రామగిరి మండలం రత్నపూర్ గ్రామ శివార్లోని మేడిపల్లి, రత్నపూర్ గ్రామాలకు సంబంధించిన గతంలో 203 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కేటాయించింది. ఈ భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంత్రి ఆర్డీఓ రత్నపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 203 ఎకరాల భూమిని నోటిఫై చేసిందని, భూములు కోల్పోతున్న రైతులు తమ అభిప్రాయాలు తెలపాలని గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామసభలో రైతులు మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్క్ భూములు ఇవ్వడం ద్వారా తమ జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూమి ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ మహేశ్వరరావు, ఎంఆర్ఓ సుమన్, స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్, రత్నపూర్ పంచాయతీ సెక్రటరీ గంగుల సంతోష్, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెడ్డి రాజ్ కుమార్ విజయం సాధించారు. గోదావరి కని ఇంద్రానగర్లో మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో శుక్రవారం రామగుండం కార్పొరేషన్ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా రెడ్డి రాజ్ కుమార్, ఎండి జాఫర్లు బరిలో నిలిచారు. కాగా నువ్వా నేను అన్నట్లుగా జరిగిన ఈ ఎన్నికల్లో రెడ్డి రాజ్ కుమార్ను విజయం వరించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 154 ఓట్లు పోలవగా 3 ఓట్లు చెల్లనివిగా తేలాయి. 151 ఓట్లలో రెడ్డి రాజ్ కుమార్కు 89 ఓట్లు రాగా ఎండి జాఫర్కు 62 ఓట్లు వచ్చాయి. రెడ్డి రాజ్ కుమార్ను రామగుండం కార్పొరేషన్ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్కు అధ్యక్షులుగా ప్రకటిస్తూ ఎన్నికల నిర్వాహకులు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. మొత్తంగా ఈరోజు పోలైనటువంటి మొత్తం ఓట్లు 154. అందులో నుంచి 3 ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లు 151. అధ్యక్ష అభ్యర్థులు ఎండి జాఫర్ గారు అలాగే రెడ్డి రాజ్ కుమార్ గారు ఇద్దరు బరిలో నిలిచారు. వారికి ఈ ఎన్నికల బరిలో రెడ్డి రాజ్ కుమార్ గారికి 89 ఓట్లు రావడం జరిగింది. ఎండి జాఫర్ గారికి 6 ఓట్లు పోలవడం జరిగింది. 62 ఓట్లు పోలవడం జరిగింది. ఇక్కడ మాకు ఏదైతే బాధ్యతను ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించారో వాటిని మేము పారదర్శకంగా నిర్వహించి ఈ యొక్క ఎన్నికల నియమావళి ప్రకారం మాకు అప్పగించిన విధానం ప్రకారం నిర్వహించి ఈ ఎన్నికలను ప్రకటించడం జరిగింది. మరి ఈ వచ్చిన ఓట్ల విధానం ప్రకారంగా 89 ఓట్లు వచ్చినటువంటి రెడ్డి రాజ్ కుమార్ గారిని విజేతగా ప్రకటిస్తున్నాము. 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ రామగుండం నియోజకవర్గం మెకానికులకు నా తోడు ఉండి వెన్నంటూ ఉండి నన్ను ముందుకు సాగించడానికి నాకు ఓట్లేసి గెలిపించారు. చాలా సంతోషము. ఇక నుండి ఇంతకుముందు ఏ విధంగా పనిచేశానో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు అంతకంటే ఎక్కువ బాధ్యతలుగా స్వీకరించుకొని నేను ఇంకా ముందుకు సాగుతానని మీ అందరికీ విన్నపిస్తున్నాను. ఈ ఎన్నికలకు ప్రధాన అధికారిగా పిల్లి రాజమౌళి, సహాయకులుగా దారమధు, పోతుల జాన్, పింగళి భాస్కర్ రెడ్డి, బోడకుంట రాజేష్తో పాటు మాతంగి శివరాజ్ ఎన్నికల్లో కోఆర్డినేటర్గా వ్యవహరించారు. స్కూటీపై డివిజన్ ప్రజల వద్ద చెత్త సేకరిస్తూ రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత వినూత్న నిరసన చేపట్టారు.
రామగుండం కార్పొరేషన్ అధికారుల తీరు పట్ల, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు పట్ల విసుగు చెందిన ఆమె స్వయంగా ద్విచక్ర వాహనంపై ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించి తన డివిజన్లో ఏర్పడిన అసౌకర్యాలను ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు. గత నెల రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరవ్వలేదని ఆరోపించిన ఆమె రోడ్లపై చెత్త కుప్పలుగా పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి వీధులన్నీ చిత్తడిగా మారి పాములు, విషపూరిత పురుగులు సంచరిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. కాలనీలో డ్రైనేజీలు పూర్తిగా అధోగతికి గురైందని, ఫాగింగ్ చేపట్టకపోవడం వల్ల దోమలు పెరిగి జ్వరాలు, వ్యాధుల భయాలు పెరిగాయని తెలిపారు. డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక్కడ అధికార పార్టీకి చెందిన నేతల డివిజన్లకే అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని, మిగిలిన డివిజన్లకు కనీస అభివృద్ధి కార్యక్రమాలకు కూడా చేపట్టడం లేదని, అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకే పనిచేస్తున్నారే తప్ప ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆమె ఆరోపించారు. తమ డివిజన్ను చిన్నచూపు చూస్తున్న అధికారుల తీరుపై దశల వారీగా పెద్ద స్థాయిలో ప్రజలతో కలిసి నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత ఉధృతమైన ఆందోళనలకు దిగుతామని ఆమె స్పష్టం చేశారు. కాగా సుమలత చేపట్టిన ఈ వినూత్న నిరసన ప్రస్తుతం కార్పొరేషన్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుమారుగా గత నెల 2 నెలల బట్టి ఈ మా 25వ డివిజన్లో చెత్త సేకరణ చేయడం జరుగుతలేదండి. చెత్త సేకరణ చేయడం జరుగుతలేదని మున్సిపల్ అధికారులకు చెప్తే మాకు ఇక్కడ వెహికల్స్ లేదండి, వెహికల్స్ లేక మేము మీ డివిజన్కు వెహికల్స్ పంపించడం లేదని చెప్తున్నారు. మరి అంతకుముందుకు గత 5 నెలల క్రితం ఈ డివిజన్కు 2 వెహికల్స్ వచ్చేటిది, ఇప్పుడు ఒక వెహికల్ కూడా రావడం లేదు. ఎందుకంటే అధికార పార్టీకి చెందిన నాయకులు ఎక్కడ ఏ పని చెప్తే అక్కడ పని చేయడానికి కమిషనర్ గారు వాళ్ళదికి సపోర్ట్ చేస్తున్నారు, మాకు పని చేయడం లేదు. ఇక్కడ చెత్త తీయకపోవడం వల్ల, ఈ డివిజన్ను శానిటేషన్ చేయకపోవడం వల్ల ఇక్కడున్న ప్రజలు బాగా ఇబ్బంది పడి మాకు చెప్పడం జరుగుతుంది. మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేయడం లేదు. అందుకని ఈరోజు స్వతహాగా నా స్కూటీ ఉంటే నా స్కూటీకి 2 డబ్బాలు పెట్టుకొని ప్రతి ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణ చేస్తూ నా డివిజన్ను నేనే సుందరీకరణ చేసుకుంటా. ఇక్కడున్న ఈ చెత్త తీయకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు సీజనల్ వ్యాధులు, జ్వరాలు, రక్త కణాలు పడిపోవడం ఇలాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇవేవి జరగకుండా చూసుకోవాలని ఈరోజు స్వతహాగా నేనే చెత్త తీసే పని మొదలు పెట్టడం జరిగింది. రోజుకొక రకంగా నా డివిజన్లో నేనే నిరసన తెలియజేస్తా. రేపు ఈరోజు గత 5 నెలల నుండి కనీసం ఊడ్చే వాళ్ళు కూడా నా డివిజన్లో కనబడుటలేదు. రేపు పొద్దున్న వాల్ పోస్టర్లు వేస్తా, ఇంటింటికి చెత్త ఊడ్చే, రోడ్లు ఊడ్చే వాళ్ళు లేరు ఇక్కడ అని ప్రతి ఇంటింటికి వాల్ పోస్టర్లు వేస్తా. ఒకరోజు డ్రైన్ క్లీన్ చేస్తా. ఇవన్నీ రోజుకో నిరసన చేస్తా. నా డివిజన్లో ప్రతి శానిటేషన్ వర్కరు నా డివిజన్లో ఉండాలి. నా ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చూస్తున్నా. ఎన్టీపీసీ కాజీపల్లి గ్రామంలో క్షుద్ర పూజల అలజడి నెలకొంది. ఆ గ్రామ ప్రజల్లో భయం పుట్టిస్తోంది. కాజీపల్లి గ్రామంలోని మేకల లచ్చయ్య ఇంటి సమీపంలో గురువారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మేకులతో గుచ్చిన బొమ్మకు పసుపు కుంకుమ రాసి నిమ్మకాయలను చుట్టి వదిలారు. శ్రావణ మాసం కావడంతో ఎవరైనా ఈ గ్రామంలో చేతబడి క్షుద్ర పూజలు చేస్తున్నారా అన్న భయాన్ని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. బొమ్మను చేసి నిమ్మకాయలు బొమ్మ దానికి మొరలు గుచ్చి పసుపు వేసి కుంకుమ వేసి నిమ్మకాయలు ఉదిచ్చి పేరు ఆ ఎర్రబట్ట పేగు పెట్టి అని పెట్టి ఆడ బొమ్మను చేసి పేరు 12 మొరలు గుచ్చేరు అన్న. ఎప్పుడు తెలియదు, ఎప్పుడో తెలియదు. రాత్రినో ఎప్పుడు పెట్టిరో మేము చూడలే. మేము 5 గంటలకు లేచే వరకు అయితే ఆ నిమ్మకాయలు మురిగిపోయినాయి. ఎన్ని రోజులు అయినా చేసి పెట్టుకోవాలి. భారత స్కౌట్ అండ్ గైడ్స్ సింగరేణి కాలరీస్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ స్కార్ఫ్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సెయింట్ పాల్స్ హై స్కూల్లో స్కౌట్ అండ్ గైడ్స్లకు ఇన్వెస్టిచర్ సెరమనీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి స్కౌట్స్ అండ్ గైడ్స్లకు స్కార్ఫ్లు ధరింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరడం మూలంగా చిన్నతనం నుండే సామాజిక సేవ, దేశభక్తి అలవాటు అవుతుందని తెలిపారు. You will get so much knowledge in your classes as per your curriculum, maybe 4th or 5th or 10th. But the discipline which gives a good colorful life in your career. Discipline means mere wearing the shoes and dress and scarf doesn't give any purpose. But at the same way, you also learn how to behave with your colleague, your neighbor, and in the society. Where society needs your service, you must be very ready to extend your hand. And I have seen in so many such occasions this
scouts and guides, volunteers, really a wonderful service, really they are giving. As far as my knowledge, really I felt very happy. Even my Singarenians also, though they are employees, but they have really extended their selflessness and volunteer service, really they have extended. So all these are possible only with this scouts and guides only. So I wish you all the best in your future career. సెయింట్ పాల్స్ హై స్కూల్ డైరెక్టర్ పిషన్ మ్యాథ్యూ జాన్, హెడ్ మాస్టర్ వాణి, గైడ్ కెప్టెన్ కె లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నుంచి పి సాయి నిరంజన్, వెంకటస్వామి, స్థానిక సీనియర్ లీడర్లు గట్టుమల్లు రామచంద్రరావు, సిహెచ్ రాజయ్య, దేవేందర్, బుచ్చయ్య, కుమార్, జి కుమార్, గైడ్ కెప్టెన్లు ఎస్ జ్యోతి, నీలిమ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న నరిశెట్టి శ్రీకాంత్ మరణించారు. గోదావరి కని 5 ఇంక్లైన్ ఏరియాకు చెందిన శ్రీకాంత్ శుక్రవారం ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు స్పందించి ఎన్టీపీసీ టౌన్షిప్లోని ధన్వంతరి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీకాంత్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అధికారుల పని ఒత్తిడి వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కార్మిక నాయకులు ఆరోపించారు. మృతుని కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక సంఘం నాయకులు కౌశిక హరి డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ ప్లాంట్లో, పాత ప్లాంట్లో నారిశెట్టి శ్రీకాంత్ అనే కార్మికుడు అనారోగ్య పరిస్థితులలో అక్కడ పని మీద ఒత్తిడితోటి అధికారులు ఇబ్బంది పెట్టడం వల్ల, పని ప్రదేశాలలో ఇబ్బందులు ఉండడం వల్ల కార్మికులందరికీ కూడా అనేక ప్రెషర్స్ తోటి యాజమాన్య ఒత్తిడి, అధికారుల ఒత్తిడి మేరకు ఇవాళ శ్రీకాంత్ అనే కార్మికుడు ఆ డ్యూటీ టైంలో పడిపోతే ఎవరికి కూడా చెప్పకుండా తీసుకొచ్చి ధన్వంతరి హాస్పిటల్ తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది గోదావరికని హాస్పిటల్లో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే ఎన్టీపీసీ అధికారుల నిర్బంధం ఎక్కువ అవ్వడం, కార్మికుల మీద జులుం ఎక్కువ కావడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కావున వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఆ యొక్క శ్రీకాంత్ కుటుంబానికి నష్టపరిహారం 20 లక్షలు చెల్లించి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆర్జీవన్ ఏరియా జూలై మాసంలో 104% ఉత్పత్తిని సాధించడం జరిగింది. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. మంత్రి వివేక్ వెంకటస్వామికి జరుగుతున్న పౌర సన్మానంలో మాల సోదరులంతా పాల్గొని విజయవంతం చేయండి. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ పిలుపు. వాస్తవిక అంశాలను సరళమైన భాషలో వ్రాసి ప్రజలను చైతన్యం చేసిన గొప్ప భారతీయ రచయిత ప్రేమ్చంద్. ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయణ వెల్లడి. ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇవ్వమని తేల్చి చెప్పిన రత్నాపూర్ మేడిపల్లి రైతులు. రామగుండం కార్పొరేషన్ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెడ్డి రాజ్ కుమార్ విజయం. స్కూటీపై డివిజన్ ప్రజల వద్ద చెత్త సేకరిస్తూ వినూత్న నిరసన చేపట్టిన 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.